జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం మాట్లాడుతున్నారు మీరు? కంగ్రాచులేషన్స్ ఏంటి? అరే నువ్వు భలే జోకులేస్తావు మిస్టర్ కార్తీక్ కృష్ణ. శోభనమంటగా ఆల్రెడీ ముహూర్తాలు కూడా పెట్టించారటగా. ఇందుకే నీ అసలు రంగుని, నిజస్వరూపాన్ని ఈ లోకానికి తెలిసేలా చెయ్యడం కోసమే నేను నిన్ను 4 ఏళ్లుగా నీడలా వెంటాడుతోంది. ఏం చెప్పావు? ఆ రోజు నా కూతుర్ని నా ఇంట్లోంచి తీసుకెళ్లిపోయిన రోజు నువ్వేమని చెప్పావు? నా కూతురే సర్వస్వంగా బ్రతుకుతానని, చావైనా బ్రతుకైనా పల్లవితోనే అని చెప్పావు. ఆ మాట నిజమైతే నా కూతురుతో పాటు నువ్వు కూడా చచ్చిపోవాలి కదా. మరి రాధికని పెళ్లి చేసుకొని ఎలా కులుకుతున్నావు? మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, పల్లవి నాకు దూరమైన క్షణమే నా ప్రాణం నా నుంచి దూరమైంది. నేనిప్పుడు ప్రాణం ఉన్న బొమ్మలా ఉన్నాను. కేవలం పల్లవిని చంపిన హంతకురాల్ని పట్టుకోవడం కోసమే నేను బతుకుతున్నాను, బతికున్నాను. ఇక నేను రాధిక మెళ్ళలో తాళి కట్టిన విషయానికొస్తే, నా కారణంగా అమ్మాయి మీద నిందపడింది. తన జీవితం శాపమైంది. తన ప్రాణాన్ని, తన కుటుంబం ప్రాణాన్ని కాపాడటానికి అప్పుడు ఆ క్షణం నాకు మరో దారి లేక రాధిక మెళ్ళలో తాళి కట్టాను. ఛా, నిజమా? కబుర్లు చెప్పడంలో నీ తర్వాతే ఎవరైనా. కానీ నువ్వేంటో అణువణువు తెలిసిన దాన్ని నేను. నీ అబద్ధాల్ని గుడ్డిగా నమ్మడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ విషయం నా మనస్సాక్షి తెలుసు. మిమ్మల్నే కాదు, ఈ లోకంలో ఎవరిని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. అవునా? నువ్వు చెప్పిందే నిజమైతే నిజంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే నువ్వు రాధిక మెళ్ళో తాళి కడితే నువ్వు రాధికని మీ ఇంట్లో ఒక వస్తువులా చూస్తావు. హ, అంతేగాని తనతో శోభనానికి ఇలా రెడీ అయిపోవు. చూడు మిస్టర్ కార్తిక్ కృష్ణ, నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమే నా కూతుర్ని చంపేశావని ఆ రోజు ప్రెస్ మీట్లో నేను చెప్పిన మాటలు నిజమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి అక్కర్లేదు. ప్రేమ పేరుతో నా కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని మోజు తీరగానే చంపేశావని చెప్పడానికి ఇదే సాక్ష్యం, ఇదే నిదర్శనం. స్టాప్ ఇట్. చూడండి, పల్లవి మీ కూతురు మాత్రమే, కానీ నాకు జీవితం. కూతురు పోయిందన్న బాధతో మీరు నా మీద పగ పెంచుకున్నారు. కానీ నా పల్లవి మీద నాకున్న ప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. నా భార్య మీద నాకున్న ప్రేమకి చావు ఉండదు. త్వరలోనే పల్లవి చావు కారణమైన వాళ్ళని పట్టుకుంటాను. ఈ విషయం మీకు తెలిసేలా, మీకు తెలిసొచ్చేలా చేస్తాను. ఈ అత్తయ్యకి అపార్థం చేసుకోవటం, అరవటం తప్ప అర్థం చేసుకోవటం, ఆలోచించటం తెలీదు. ఈ స్కెచ్ పెన్స్ తో మంచి డ్రాయింగ్స్ వేస్తాను. డ్రాయింగ్ టీచర్ చేత వెరీ గుడ్ అనిపించుకుంటాను. పాపా, 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 స్వీటీ, నువ్వా?
నీకేం కాలేదు కదమ్మా? నీ కళ్ళు కనిపించవా? ఆ, ఏదో ఆలోచనలో ఉన్నాలేమ్మా, గమనించలేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆలోచించకూడదు. ఆలోచించేటప్పుడు డ్రైవింగ్ చేయకూడదు. మీ స్కూల్లో నీకు నేర్పించలేదా? ఇంత పెద్ద అబ్బాయివి, పైగా పోలీస్వి, చిన్నపిల్లని నేను చెప్పాలా నీకు? సారీ అమ్మా, తప్పైపోయిందిలే. సారీ 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 సారీ, ఓకేనా? నో, మీ సారీ నేను ఒప్పుకోవట్లేదు. నో అంటే నో. ఏంటి, నా సారీ నువ్వు ఒప్పుకోవా? ఎస్. ఆలోచిస్తూ డ్రైవింగ్ చేయకూడదని మీ స్కూల్లో నీకు నేర్పించలేదా అని నువ్వు నన్ను అన్నావు. మరి సారీ చెప్తే యాక్సెప్ట్ చేయాలని మీ స్కూల్లో నీకు నేర్పించలేదా? నేర్పించారు. మరేమో సారీ చెప్తే పోయిన స్కెచెస్ అన్ని తిరిగి వస్తాయా? ఐ సీ, అదే నీ లాజిక్. ఓకే, నీ స్కెచెస్ నీకు తిరిగిచ్చేస్తే అప్పుడు నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేస్తావా? ఆలోచిస్తాను. ఓర్ని, ఆలోచిస్తావా? అబ్బో, మామూలు గడుచుదానివి కాదు నువ్వు. సరే ఉండు, నీ స్కెచెస్ నీకు ఇచ్చేస్తాను. ఇదిగో. సరే, నువ్వు స్కెచెస్ వెతికిచ్చావు కాబట్టి నీ సారీ యాక్సెప్ట్ చేస్తున్నాను. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి చిచ్చరపుడి గారు, బతికించారు. కానీ నువ్వు చేసిన తప్పే కదా, మరి నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి కదా. అయ్ బాబోయ్, మీ రాజ్యాంగంలో ఈ రూల్స్ కూడా ఉన్నాయా? పనిష్మెంట్ అంటే కొంపదీసి నన్ను జైలుకి తీసుకెళ్తావేంటి? కాదు, ఏయ్ ఏయ్ ఏయ్, ఆగు. ఏయ్, నిన్నే నిన్నే ఆగు. నీ తప్పుకి ఇదే పనిష్మెంట్. ఈ పాప ఎవరు? అచ్చం పల్లవిలా ప్రవర్తిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో పల్లవిని నాకు ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.